మనకి 10 నుంచి 10:40 వరకు రెగ్యులర్ క్లాస్ ఉంటుందమ్మా. 10:40కి డౌట్స్ క్లాస్ ఉంటుంది. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా పర్వాలేదు, 10:40 క్లాస్లోకి రండి. మీ స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్కడ డౌట్ వచ్చింది లేదా మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చింది నాకు చెప్తే ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. మీకు ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా నేను రెక్టిఫై చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి ఎర్రర్ రాకుండా ఏం చేయాలో అని కూడా నేను కేర్ తీసుకుంటాను. ఓకే. సో ప్రోగ్రామింగ్ కోసం ఏం భయపడాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 వీక్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ కోర్ జావా. 1 వీక్లో మీరు కోర్ జావా పైన ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. యు ఆర్ ఏబుల్ టు రైట్ ద ప్రోగ్రామ్. మీ అంతటా మీరు హ్యాపీగా ప్రోగ్రామింగ్ని రాయగలుగుతారు. ఓకే. సి ఇనీషియల్గా చిన్న హెడ్డింగ్ తీసుకున్నామా. టుడేస్ అవర్ హెడ్డింగ్ ఈస్ కోర్ జావా అని చెప్పి ఒక మెయిన్ హెడ్డింగ్ తీసుకోండి. ఓకే. టేక్ ద ఫస్ట్ పాయింట్. జావా పైన ఒక చిన్న నోట్స్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. సో జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నోట్ ఇట్ డౌన్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేస్ సెన్సిటివ్? కేస్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటన్నా, అప్పర్ కేసులో ఉండేవి కంపల్సరీ మీరు అప్పర్లోనే రాయాల్సి ఉంటుంది, లోవర్ కేసులో ఉండేవి కంపల్సరీ లోవర్ కేసులోనే రాయాలి. మన ఓన్ కేసెస్ అయితే యూజ్ చేయకూడదు. అయితే ఎక్కడ అప్పర్ కేసు రాయాలి, ఎక్కడ లోవర్ కేసు రాయాలి అనేది విత్ ఇన్ 2-3 డేస్లో మీకు అలవాటు అయిపోతుంది. డోంట్ వరీ. ఓకే. సో టేక్ ద సెకండ్ పాయింట్. రెండో పాయింట్ తీసుకున్నాం. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ క్లాస్. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ క్లాస్. CLASS క్లాస్. మనకి జావా ప్రోగ్రామ్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. రైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? అసలు క్లాస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సే జస్ట్ లిసన్. క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. క్లాస్ అంటే అర్థం ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మీరు ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏమంటున్నాం, క్లాస్ అంటున్నాం. అయితే మెథడ్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి నేను చెప్తాను. ఓకే. డోంట్ వరీ. ప్లీజ్ టేక్ ద నెక్స్ట్ పాయింట్. క్లాస్ ఈస్ నథింగ్ బట్, నోట్ ఇట్ డౌన్. క్లాస్ ఈస్ నథింగ్ బట్ collection of collection of methods and variables. Class is nothing but a collection of methods and వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఇక్కడ ఏమంటున్నామో ఒక క్లాస్ అని పిలుస్తాం. సో వాట్ అబౌట్ వేరియబుల్? సో వేరియబుల్ అంటే అర్థం ఏంటన్నా, సి ఇన్ జనరల్గా మనం ఏదైనా ఒక ప్రోగ్రాంలో కానివ్వండి, లేదా మనం చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు మ్యాథ్స్లో కానివ్వండి, సమ్ ఏదో x = 10 అని, లేదా సమ్ y = 20 అని, సో ఇలా కొన్ని వాల్యూస్ తీసుకోవడం మనకి అలవాటు అయ్యే ఉంటుంది. x = 10, y = 20, z = 30. నాట్ ఓన్లీ 10, 20, 30 సంథింగ్ ఏవైనా ఒక నెంబర్స్ ఇలా తీసుకోవడం మనకి చాలాసార్లు అలవాటు అయ్యే ఉంటుంది. ఏం లేదు, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో అంటే x = 10, y = 20, z = 30, ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎక్స్ని, వైని, జడ్ని మనం ఏమని పిలుస్తున్నామో వేరియబుల్స్ అని పిలుస్తున్నాం. వేరియబుల్స్. వేరియబుల్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. సో మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ని మనం ఏమంటున్నామో వేరియబుల్ అంటున్నాం. మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్. ఇప్పుడు 10 అనే వాల్యూని తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఏ లొకేషన్లో స్టోర్ చేస్తున్నాం, ఎక్స్ అనే ఒక లొకేషన్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్. సో మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకున్నాం. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్. Variable is nothing but a memory location where you can store the value. Variable is nothing but a memory location where you can store the value. ఆ వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ వేరియబుల్ అంటున్నాం. ఓకే ఫైన్. దెన్ వాట్ అబౌట్ మెథడ్? మెథడ్ అంటే ఏంటమ్మా? వై బికాజ్ మనం క్లాస్ అంటే ఏం చెప్పుకున్నామా, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం. అంటే క్లాస్ లోపల మనకి మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదమ్మా. వాట్ అబౌట్ మెథడ్? మెథడ్ అంటే మీనింగ్ ఏంటది? సో ఏం లేదు, జస్ట్ చూడండి. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర. యూ హ్యావ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక బండిల్గా తీసుకున్నారనుకోండి. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక బండిల్, ఒక యూనిట్గా తీసుకున్నారు. ఆ యూనిట్ని మనం ఏమని పిలుస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్. మెథడ్ అని పిలుస్తాము. సో మనకి డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ లేదా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్. గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్.
సో మెయిన్లీ ద మెథడ్స్ ఆర్ యూస్డ్ ఫర్ రీయూజబిలిటీ. మెథడ్స్ యొక్క పర్పస్ ఏంటమ్మా? రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ మెథడ్. ఇన్ ఫ్యూచర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రీయూజ్ ద మెథడ్. ఒకసారి మీరు మెథడ్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఫ్యూచర్లో మీరు మీ మెథడ్ని ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, జస్ట్ మీకు అర్థం కావడానికి. సో మీ దగ్గర ఒక జావా ప్రోగ్రామ్ ఉంది అనుకోండి. జావాలో మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు. ఆ ప్రోగ్రామ్ అనేది ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ రాశారు అనుకోండి. ఇన్ జావా యూ హ్యావ్ ఏ 100 లైన్స్ ప్రోగ్రామ్. ఈ 100 లైన్స్ ప్రోగ్రామ్ని మీరు ఒక 4 మెథడ్స్గా డివైడ్ చేసుకున్నారు అనుకున్నాం. అంటే ఫస్ట్ 25 లైన్స్ని ఒక మెథడ్, ఆ నెక్స్ట్ 25 లైన్స్ని ఒక మెథడ్, ఆ నెక్స్ట్ 25 లైన్స్ని ఒక మెథడ్, ఇలా మీరు ఒక 4 మెథడ్స్గా డివైడ్ చేసుకున్నారు. సో దీన్ని మెథడ్ 1 అనుకుందాం, ఇది మెథడ్ 2 అనుకుందాం, ఇది మెథడ్ 3, method 4. So like that you are dividing your Java program into number of methods. Method 1, method 2, method 3, method 4. సో ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఫ్యూచర్లో వేరొక ప్రోగ్రామ్ ఎక్కడో వేరొక ప్రోగ్రాంలో ఈ ఫస్ట్ 25 లైన్స్ మీకు అవసరం అయ్యింది. సో యూ క్యాన్ రీయూజ్ దిస్ ఫస్ట్ మెథడ్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్. వేరొక ప్రోగ్రాంలో మీరు ఈ ఫస్ట్ 25 లైన్స్ యూజ్ చేయొచ్చు. సో వేరొక ప్రోగ్రాంలో ఎక్కడ మీకు లాస్ట్ 25 లైన్స్ అవసరం అయ్యాయి అనుకోండి, మీ లాస్ట్ మెథడ్ తీసుకెళ్ళి మీరు వేరొక ప్రోగ్రాంలో రీయూజ్ చేసుకోవచ్చు. లేదా విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రాంలోనే పైన టాప్లో ఉన్న 25 లైన్స్ మళ్ళీ బాటంలో అవసరం అయ్యాయి అనుకోండి, యూ కెన్ కాల్ ఇట్. టాప్లో మీ దగ్గర ఏదైతే మెథడ్ క్రియేట్ చేసుకున్నారో టాప్లో క్రియేట్ చేసుకున్న మెథడ్ మళ్ళీ మీరు లాస్ట్లో యూ కెన్ కాల్ ఇట్. మళ్ళీ M1 అని చెప్పి మీరు మీ ఫస్ట్ మెథడ్ని ఇక్కడ ఏం చేయొచ్చమ్మా? కాల్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి మీరు మీ ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఆ మెథడ్ని మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా కాల్ చేయొచ్చు. సో దాన్ని ఏమంటున్నామా? రీయూజబిలిటీ అంటున్నా. రీయూజబిలిటీ. ఓకే, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం, డోంట్ వరీ. సో ఒకసారి నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, మెథడ్ కోసం నోట్ ఇట్ డౌన్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ grouped into number of statements grouped into a single logical unit. A single logical unit is nothing but a method. Number of statements grouped into a single logical unit is nothing but a method. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక యూనిట్గా తీసుకుంటే దాన్ని ఏమంటున్నామో? మెథడ్ అంటున్నాం. నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. సో మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఓన్లీ ఒకసారి మీరు మెథడ్ని క్రియేట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో మీరు దాన్ని ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. ఫైన్. అయితే ఒక క్లాస్లో మీరు ఒక జావా ప్రోగ్రాంలో ఎన్ని మెథడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి లిమిట్ అయితే లేదమ్మా. విత్ ఇన్ వన్ ప్రోగ్రామ్, విత్ ఇన్ వన్ జావా ప్రోగ్రామ్ యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్. ఎన్ని వేరియబుల్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఎన్ని మెథడ్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ వీ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ మెయిన్ మెథడ్. సో మెయిన్ అనే ఒక మెథడ్ ఉంటుందమ్మా, MAIN, మెయిన్. ఈ మెయిన్ మెథడ్ మనం ఎన్ని క్రియేట్ చేయగలుగుతామా? వీ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ మెయిన్ మెథడ్. ఒక మెయిన్ మెథడ్ మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం. ఏం లేదమ్మా, చూడండి, మన ఇంట్లో పవర్ సప్లై అనేది, అంటే మన ఇంట్లో కరెంట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుందమ్మా? పవర్ అనేది ఇంట్లో ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ పవర్ విల్ కమ్ టు ద మెయిన్ ఓన్లీ. మన ఇంట్లో ఎక్కడైతే మెయిన్ ఉంటుందో మెయిన్కి పవర్ వస్తుంది. మెయిన్ నుంచి మనం పవర్ని ఏం చేస్తామో రిమైనింగ్ అన్ని రూమ్స్కి కూడా పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా సేమ్. మీరు ఒక జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు పవర్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుందమ్మా? ఇనీషియల్లీ ద పవర్ విల్ కమ్ టు ద మెయిన్ అనే మెథడ్ దగ్గరికి ఇనీషియల్గా మీకు పవర్ అనేది వస్తుంది. ఆ మెయిన్ మెథడ్ నుంచి మీరు రిమైనింగ్ మెథడ్స్ని కాల్ చేయాల్సి ఉంటుంది, లేదా రిమైనింగ్ వేరియబుల్స్ని కాల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇనీషియల్గా పవర్ అనేది ఎక్కడికి వస్తుందమ్మా? ఎగ్జిక్యూషన్ టైంలో ద పవర్ విల్ కమ్ టు ద మెయిన్ మెథడ్ ఉంది. ఈ మెయిన్ మెథడ్ ఎలా రాయాలి, అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఇవన్నీ నేను మీ చేత రాయిస్తాను, డోంట్ వరీ. సో మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏం లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఐ విల్ టేక్ కేర్. సో 10:40 క్లాస్లో మనకి ఇది 40 మినిట్స్ ఈ క్లాస్ ఉంటుంది కదమ్మా. ఇది అయిపోయిన వెంటనే 10:40 జూమ్ లింక్ మీ దగ్గర ఉండే ఉంటుంది. సో 10:40 జూమ్ లింక్లో మీరు జాయిన్ అయినట్టయితే
సో మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు, మీ స్క్రీన్ షేర్ చేస్తే ఐ రెక్టిఫై యూ. ఓకే, అండ్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్స్టాల్ దిస్ ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్లిప్స్ ఈజ్ ఎ ఎడిటర్. ఎక్లిప్స్ అనేది జస్ట్ ఒక ఎడిటర్ అమ్మా. ఇన్ దిస్ ఎడిటర్ వీ కెన్ రైట్ అవర్ జావా ప్రోగ్రామ్స్ అండ్ వీ కెన్ రైట్ అవర్ సిలీనియం వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. అంటే మనం సిలీనియం ప్రోగ్రామ్స్ ఎక్లిప్స్లోనే రాసుకుంటాము, జావా ప్రోగ్రామ్స్ని కూడా మనం ఎక్లిప్స్లోనే రాసుకుంటాం. సో హౌ టు ఇన్స్టాల్ దిస్ ఎక్లిప్స్, ఈ ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? మీలో ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేస్తే, సో నేను మీ స్క్రీన్లో ఒకసారి ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఎవరు స్క్రీన్ షేర్ చేసినా పర్వాలేదమ్మా. చూడమ్మా, జస్ట్ గూగుల్లో మనం ఏం టైప్ చేస్తామంటే డౌన్లోడ్ ఎక్లిప్స్. యూ నీడ్ టు టైప్ డౌన్లోడ్ ఎక్లిప్స్. డౌన్లోడ్ ఎక్లిప్స్ అని చెప్పి టైప్ చేయండి. రైట్. సో ప్లీజ్ సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్. టాప్ ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్. సి ఎస్ ఎస్ అక్కడ మీకు డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అమ్మా 86/64. ఎస్, అది సెలెక్ట్ చేసుకోండి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ బటన్. ఆ డౌన్లోడ్ అనే బటన్ని క్లిక్ చేయండి. జస్ట్ యూ నీడ్ టు, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అగైన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ డౌన్లోడ్. ఎస్ ప్లీజ్ వెయిట్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది జరుగుతూ ఉంటుంది. టాప్లో యూ కెన్ సీ, మా అందరూ కూడా చూడండి, ఈ టాప్లో మీకు ఇలా డౌన్లోడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్కి మేబీ ఒక 2-3 minutes టైం పట్టొచ్చు అకార్డింగ్ టు యువర్ సిస్టమ్. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బేస్ చేసుకొని ఇన్ జనరల్గా ఒక 2-3 minutesలోనే మనకి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ వీ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దట్ ఫైల్. ఇక్కడైతే జస్ట్ మీరు సింగిల్ క్లిక్ చేస్తే సరిపోతుందేమో. సో మనకి ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇన్ ద మీన్ వైల్ ఇన్స్టలేషన్ జరిగేలోగా మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి చూద్దాము. సో ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటమ్మా, అప్పర్ కేస్లో ఉండేది అప్పర్ కేస్లోనే రాయాలి, లోవర్ కేస్లో ఉండేది లోవర్ కేస్లోనే రాయాలి, మన ఓన్ కేసెస్ అయితే రాయకూడదు. దాన్ని ఏమంటున్నామా, కేస్ సెన్సిటివ్. ఎస్ అమ్మా, డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. దానిపైన ఒక క్లిక్ చేయండి సరిపోతుంది. ఒక క్లిక్ చేసి వెయిట్ చేయండి. ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ బిట్ టైం, కొంచెం టైం తీసుకుంటుంది. అది మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా చెక్ చేసుకొని ఇన్స్టలేషన్ అనేది తనంతట అదే స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ఏమైనా కన్ఫర్మేషన్ అడిగితే ఎస్ అనగానే, ఓకే అనగానే, డూ యూ వాంట్ టు అలౌ అని ఏమైనా అడిగితే ఎస్ అని కొట్టండి, లేదా ఓకే అని అడిగితే ఓకే అని క్లిక్ చేయండి. లేదంటే డైరెక్ట్లీ ఇట్ విల్ స్టార్ట్ ద ఇన్స్టలేషన్. తనంతట అదే ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. డోంట్ సి. జావా కోసం ఇంకా ఏం మాట్లాడుకున్నాము మనం? వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ వి డిస్కస్డ్ అబౌట్ ద జావా? జావా ప్రోగ్రామ్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. సో ఇన్స్టలేషన్ ఇలా స్టార్ట్ అవుతుందమ్మా, తనంతట అదే ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ చూడండి, ఇక్కడ ఇన్స్టాలింగ్ అని వస్తుంది కదా, ఇది మీకు కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. యూ నీడ్ టు వెయిట్ టిల్ ద ఇన్స్టలేషన్ ఈస్ ఫినిష్డ్. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ప్లీజ్ వెయిట్. ఓకే, ఇన్ ద మీన్ వైల్ మనం మాట్లాడుకుందామా. నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుంది? జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ఎ క్లాస్? ఎవరైనా క్లాస్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారమ్మా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఏమంటున్నాం? ఒక క్లాస్ అని పిలుస్తా ఉన్నాం. సో వాట్ ఈస్ అ వేరియబుల్? వేరియబుల్ అంటే మనకి డెఫినేషన్ ఏం చెప్పుకున్నామా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ మనం ఏమంటున్నాము? వేరియబుల్ అని పిలుస్తాము. వాట్ ఈస్ అ మెథడ్? ఎవరైనా మిమ్మల్ని మెథడ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారమ్మా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద మెథడ్? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఏ సింగిల్ లాజికల్ యూనిట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా తీసుకున్నట్టయితే దాన్ని ఏమంటున్నా? మెథడ్ అని పిలుస్తా ఉన్నా. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెథడ్? మెథడ్స్ తలక యూజ్ ఏంటమ్మా? మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. మెథడ్స్ అనేవి మనకి రీయూజబిలిటీ కోసం యూజ్ చేస్తాం. రీయూజబిలిటీ అంటే ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ మెథడ్. ఇన్ ఫ్యూచర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రీయూజ్ ద మెథడ్ని మీరు ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక క్లాస్లో మీరు ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా రాసుకోవచ్చు. బట్ మెయిన్ మెథడ్స్ ఎన్ని రాయగలుగుతారమ్మా? హౌ మెనీ మెయిన్ మెథడ్స్ యూ కెన్ రైట్? యూ కెన్ రైట్ ఓన్లీ వన్ మెయిన్ మెథడ్. మీరు ఒక మెయిన్ మెథడ్ మాత్రమే రాయగలుగుతారు. సో మీరు జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీరు జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మీకు
మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. సో ఇన్ ద మీన్ వైల్ కొంచెం ఇన్స్టలేషన్ స్లోగా జరుగుతుంది. ఒక్కసారి స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి, అది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి స్క్రీన్ షేర్ చేద్దాము. ఇన్ ద మీన్ వైల్ నేను అసలు మెయిన్ మెథడ్ ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి అబ్జర్వ్ మై స్క్రీన్, నా స్క్రీన్ అబ్జర్వ్ చేయడము. సో నేను జావాలో ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రాస్తున్నాను. సో ఒక క్లాస్ తీసుకున్నాను జస్ట్, అంటే ఎలా రాయాలి అసలు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ కూడా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మిషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే ఐమ్ టేకింగ్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు మనకు దేంతో స్టార్ట్ అవుతున్నామో జావా ప్రోగ్రామ్ ఈజ్ బిగినింగ్ విత్ ఏ క్లాస్. సో క్లాస్ నేమ్ ఈరోజు ఏం తీసుకున్నాను, డెమో 1 అని చెప్పి నా క్లాస్ నేమ్ తీసుకున్నాను. ఇట్స్ ఎ ఓపెనింగ్ బ్రాకెట్, ఎవ్రీ ఓపెనింగ్ బ్రాకెట్ షుడ్ హ్యావ్ ఏ క్లోజింగ్ బ్రాకెట్. ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో ఇన్సైడ్ దట్ ఈరోజు ఓన్లీ ఒక మెయిన్ మెథడ్ ఒకటే రాసి చూద్దాం. ఆ మెయిన్ మెథడ్కి షార్ట్ కట్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంఏఐఎన్ మెయిన్, జస్ట్ చూడండి ఎంఏఐఎన్ మెయిన్. ఏ కేసులో రాసినా మీ ఇష్టమే, పర్వాలేదు. కంట్రోల్ స్పేస్, మన కీబోర్డ్లో కంట్రోల్ బటన్ స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్ అని ప్రెస్ చేస్తే మీకు తనంతట అదే మెయిన్ మెథడ్ అనేది వచ్చేస్తుంది. మీరేమీ రాయాల్సిన పని లేదు. ఏంటమ్మా మెయిన్ అని రాస్తారు, కంట్రోల్ బటన్ స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్ అని ప్రెస్ చేస్తే మిమ్మల్ని అడుగుతుంది మీకు మెయిన్ మెథడ్ కావాలా అని అడుగుతుంది. ఎస్, వీ నీడ్ ఎ మెయిన్ మెథడ్. సింపుల్లీ యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దిస్ మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ పైన డబుల్ క్లిక్ చేస్తే మెయిన్ మెథడ్ తనంతట అదే మీకు వస్తుందమ్మా. అయితే మనం ఫ్యూచర్లో చూస్తాం పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇది ఓపెనింగ్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఓపెనింగ్ బ్రాకెట్ని మనం నెక్స్ట్ లైన్లో పెట్టుకుందాము. వై బికాస్ ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి పార్లల్గా క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇన్సైడ్ దట్ ఆ లోపల నేను ఒక ప్రింట్ కమాండ్ రాద్దాం అనుకుంటున్నాను. జావాలో మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయాలి అంటే ఒక మెథడ్ ఉంటుంది, system.out.println, system.out.println. బట్ అంత పెద్ద మెథడ్ మీరేమీ టైప్ చేయాల్సిన అవసరం లేదమ్మా, దానికి కూడా మనకి షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ ఏంటో చూడండి, SYSIS OUT అవుట్. మా SYSIS OUT అవుట్, సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్ స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్ system.out.println అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ డబుల్ కొటేషన్స్ తీసుకోండి. సో డబుల్ కొటేషన్స్లో యూ కెన్ రైట్ ఎనీథింగ్. డబుల్ కొటేషన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ అని అర్థం. సో యూ కెన్ రైట్ ఎనీ స్ట్రింగ్, లోపల మీరు ఏదైనా స్ట్రింగ్ రాయొచ్చు మీ ఇష్టం. స్ట్రింగ్ అంటే అర్థం ఏంటమ్మా, స్ట్రింగ్ మీన్స్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మీద హాయ్ అనో, హలో అనో, వెల్కమ్ అనో, సో ఏదైనా రాయండి మీ ఇష్టం. సంథింగ్ నేను హాయ్ అని రాసి ఇక్కడ రన్ చేస్తున్నా, యూ కెన్ సీ ద రన్ బటన్. సో రన్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ద అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద కన్సోల్. మీకు కన్సోల్లో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఐల్ షో యూ. చూడండి కన్సోల్లో మీకు అవుట్పుట్ ఏం డిస్ప్లే అయింది, హాయ్ అనే అవుట్పుట్ మీకు ఇక్కడ బాటంలో కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ వన్ మోర్ ప్రింట్, ఇంకో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి, సిస్ అవుట్, SYSIS OUT అవుట్. ఏ కేసులో రాసినా మీ ఇష్టమే, పర్వాలేదు. కంట్రోల్ స్పేస్, కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతటా మీకు అది కంప్లీట్గా మెథడ్ అంతా వస్తుందమ్మా, system.out.println. సో అగైన్ యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సమ్ వెల్కమ్ అని చెప్పి రాసాను, జస్ట్ ఐ రిటర్న్ లైక్ వెల్కమ్. సో డబుల్ కొటేషన్స్ పెట్టడం మర్చిపోద్దాం. డబుల్ కొటేషన్స్ అంటే అర్థం ఏంటి, స్ట్రింగ్ అని అర్థం. ఓకే, అగైన్ రన్ ఇట్, రన్ చేస్తున్నా. సో అవుట్పుట్ చూస్తే బాటంలో ఫస్ట్ హాయ్ అనేది ప్రింట్ అయిందేమో, హాయ్ తర్వాత మనకి ఏం ప్రింట్ అయింది, వెల్కమ్ అనేది కూడా ప్రింట్ అయింది. ఎక్కడ ప్రింట్ అవుతుందమ్మా, ఇట్ ఈస్ ప్రింటింగ్ ఇన్ కన్సోల్. అవుట్పుట్ అనేది మీకు కన్సోల్లో వస్తుంది. రైట్, మా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిందమ్మా, ఒకసారి చెక్ చేయరా, ఇస్ ఇట్ ఓవర్? అండ్ వన్ మోర్ థింగ్, అందరూ ఏమేమి మ్యూట్లో ఉండాల్సిన పని లేదమ్మా. నెంబర్ 1, మీరు అందరూ అన్మ్యూట్లో ఉండొచ్చు, అంటే మీ వైపు నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే మీరు అన్మ్యూట్లో ఉండొచ్చు. అండ్ మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు అడగండి, నో ఇష్యూ. అంటే మీరు అలా మ్యూట్లో ఉండి ఓన్లీ క్లాస్ వినాల్సిన పని ఏం లేదు. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మీరు అన్మ్యూట్ చేసి నన్ను అడగచ్చు. నెక్స్ట్ మన 1040 క్లాస్లో ఎలాంటి రికార్డింగ్ కానీ దాన్ని యూట్యూబ్లో టెలికాస్ట్ చేయడం కానీ ఏమి ఉండదు. ఐ మీన్ ఎవరైనా మొమాటస్లో ఉంటారు, ఐ మీన్ మళ్ళీ నేను ఏమైనా మాట్లాడితే అది యూట్యూబ్లో వస్తుందేమో అని చెప్పి మా కొంతమంది మాట్లాడరు లేదా స్క్రీన్ షేర్ చేయరు. మీరు ఎవరు అలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదమ్మా. 1040 క్లాస్ అనేది రికార్డింగ్ ఉండదు అండ్ యూట్యూబ్లో టెలికాస్ట్ అనేది ఉండదు. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా 1040 క్లాస్లో మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించవచ్చు. ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే, రైట్.
మాది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిందా లేదా చూడరా. ఇఫ్ ద ఇన్స్టలేషన్ ఈస్ కంప్లీటెడ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ ఎ ప్రోగ్రామ్ ఎలా సార్ క్రియేట్. అయిపోయింది సార్. ఎస్. అయిపోయింది సార్. యా, థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ షేర్ యువర్ స్క్రీన్, మీ స్క్రీన్ షేర్ చేయండి. మా ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఎస్, మా ఒకసారి ఇన్స్టలేషన్ అయిపోతే మీకు ఇలా లాంచ్ అనే బటన్ వస్తుంది. ఎస్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద లాంచ్ బటన్. బ్రౌజర్ని మీరు మినిమైజ్ చేసేయచ్చు. ఆ మిడిల్లో వచ్చిన స్మాల్ విండోని మీరు క్యాన్సిల్ కొట్టండి. యూ కెన్ క్యాన్సిల్ ఇట్. రైట్. సో ఇప్పుడు ఎక్లిప్స్ని ఫుల్ స్క్రీన్లో తీసుకోండి. ఎక్లిప్స్ని ఫుల్ స్క్రీన్లో తీసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. రైట్. మరి చూడండి, మీరు ఎక్లిప్స్ ఓపెన్ చేయగానే మీకు ఎక్లిప్స్ ఇలా ఓపెన్ అవుతుందమ్మా. సో ఎక్లిప్స్లో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ ఏం కనిపిస్తుందో చూడండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ ఏం కనిపిస్తుంది చూడమ్మా. క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. ఎస్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. సో దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని టాప్లో ఏమడుగుతుందమ్మా, ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. ఇస్ ఆస్కింగ్ ద ప్రాజెక్ట్ నేమ్. యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమే. యాక్చువల్గా మనం ఇక్కడ కోర్ జావా నేర్చుకుంటున్నాం కదా, సో యూ నీడ్ టు రైట్ కోర్ జావా. జస్ట్ ఇట్స్ అ ఫోల్డర్ నేమ్. ఇది ఒక ఫోల్డర్ నేమ్ అంతేనమ్మా. సో కోర్ జావా అని ఇవ్వండి. స్పేసెస్ నాట్ అలౌడ్, అంటే ఏమైనా స్పేసెస్ ఇస్తే అలౌ చేయదు. కావలిస్తే మీరు అండర్ స్కోర్స్ ఇచ్చుకోవచ్చు, స్పేసెస్ని మాత్రం అలౌ చేయదు. ఓకే, రైట్. సో యూ కెన్ గో విత్ ఫినిష్. లాస్ట్లో చూడండి మీకు ఫినిష్ అనే బటన్ కనిపిస్తుంది. యూ కెన్ గో విత్ ఫినిష్. రైట్. రైట్, ఫైన్. సో చూడండి, ఇక్కడ మీకు కోర్ జావా అని చెప్పి క్రియేట్ అయింది. యూ కెన్ సీ ద కోర్ జావా హియర్. సో ఇప్పుడు ఆ కోర్ జావాలో మనకంటూ ఓన్గా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి. వీ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్ ఇన్ ద కోర్ జావా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, ఒక్క నిమిషం. యా, ప్యాకేజ్ అంటే అర్థం ఏంటమ్మా. ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం ఒక ప్యాకేజ్ అంటాం. సో హౌ టు క్రియేట్ ఎ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తాం. ఏం లేదమ్మా, కోర్ జావా అని ఉంది కదా, కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ ద కోర్ జావా. సో రైట్ క్లిక్లో మీకు న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. న్యూలో ప్యాకేజ్ అని ఉంటుంది. న్యూ ప్యాకేజ్లోకి వెళ్ళండి. ప్యాకేజ్. రైట్. సో ప్యాకేజ్ నేమ్ అడుగుతుందమ్మా. చూడండి ఇక్కడ హియర్ యూ కెన్ సీ యువర్ ప్యాకేజ్ నేమ్. సో ప్యాకేజ్ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఎగ్జాంపుల్గా ఈ రోజుకి చూడమ్మా, నేను మార్క్ చేస్తాను. ఇక్కడ నేమ్ అని కనిపిస్తుంది చూడమ్మా. నేమ్. యా, ఎస్. అక్కడ ప్యాకేజ్ 1 అని చెప్పి రాయండి. యూ నీడ్ టు రైట్ ద నేమ్ ఈస్ ప్యాకేజ్ 1. సో ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఉండాలి. ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా ఆల్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంటే మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఒక ప్యాకేజ్లో తీసుకుంటాం. ప్యాకేజ్ 1 అని చెప్పి తీసుకోండి. ఎస్, ఓకే, ఫినిష్ కొట్టండి. రైట్. చూడండి, అక్కడ మీకు ప్యాకేజ్ క్రియేట్ అయింది. యూ కెన్ సీ ఏ ప్యాకేజ్ హియర్. సో ప్యాకేజ్ అండర్లో సంథింగ్ ఏదో మీకు మాడ్యూల్ ఇన్ఫో అని ఏదో వచ్చిందమ్మా, దాన్ని రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. దాంతో మనకు పని లేదు. రైట్, డిలీట్. చూడండి మిడిల్లో ఉంది డిలీట్ అనే ఆప్షన్. యా, ఎస్, ఓకే, రైట్. ఇన్ దట్ ప్యాకేజ్ లోపల మనకంటూ జావా ప్రోగ్రామ్ని యాడ్ చేసుకుంటాం. జావా ప్రోగ్రామ్ ఎలా యాడ్ చేస్తామా? రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేస్తాం. న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. న్యూ క్లాస్. ఎందుకమ్మా న్యూ క్లాస్లోకి ఎందుకు వెళ్తున్నాం? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్ అని చెప్తున్నాం కదా. సో న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. సో హియర్ యూ కెన్ రైట్ యువర్ క్లాస్ నేమ్. చూడండి, ఇక్కడ మీరు మీ క్లాస్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుందమ్మా. సో క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్గా డెమో 1 అని చెప్పి రాయండి. ద క్లాస్ నేమ్ ఈస్ డెమో 1. బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉండాలి. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? క్లాస్ నేమ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ప్యాకేజ్ నేమ్ అయితే అన్ని లోవర్ కేస్లో ఉంటుంది. ప్యాకేజ్ నేమ్ ఆల్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. ప్యాకేజ్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ఓకే. సో అవసరం మమ్మల్ని డెమో 1 అని పెట్టేయండి, న్యూమరిక్ 1 అని పెట్టేయండి. తర్వాత నేను క్లారిటీ ఇస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఎస్ 1. ఎస్, ఫైన్. ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఏం క్రియేట్ అవుతుంది? ఒక పబ్లిక్ క్లాస్ డెమో 1 అనేది క్రియేట్ అయింది. యూ కెన్ సి పబ్లిక్ క్లాస్ డెమో 1 అనేది క్రియేట్ అయింది. ఆ లోపల మనం ఏం రాయాలమ్మా? ఈ రోజుకి ఒక మెయిన్ మెథడ్ రాయాలి. మెయిన్ మెథడ్ లోపల సంథింగ్ ఏదో హాయ్ అనో హలో అనో ప్రింట్ చేయాలి. సో ఎలా ప్రింట్ చేస్తాం?
సో ఆ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో తీసుకోండి. అంటే ఓపెనింగ్ బ్రాకెట్ దగ్గర కర్సర్ పెట్టి ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. సో తనంతట అదే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుందండి. సో ఎందుకు అలా చేస్తున్నాం? బిఫోర్ దట్ ఓపెనింగ్ బ్రాకెట్ ముందర కర్సర్ తీసుకొని ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే సో తనంతట అదే నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. ఓపెనింగ్ బ్రాకెట్కి ముందర కర్సర్ పెట్టండి. ఓపెనింగ్ బ్రాకెట్ ముందర కర్సర్ పెట్టి ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. మౌస్ ఉందేమో మౌస్తో సెలెక్ట్ చేసుకోండి. బిఫోర్ ఓపెనింగ్ బ్రాకెట్ ముందర కర్సర్ పెట్టండి అమ్మా. ముందర కర్సర్ పెట్టి ఒక ఎంటర్. రైట్. ఓకే, లీవ్ ఇట్. మీరు చేయలేదు. బ్యాక్ సైడ్ అమ్మా, బ్యాక్ సైడ్. ఈ దాని వెనక, సారీ ముందర అంటున్నాను, దాని వెనకాతల. రైట్, ఎగ్జాక్ట్. యు ఆర్ రైట్. ఎంటర్ కొట్టండి సరిపోతుంది. ఎస్. సో ఎందుకు ఇలా అంటే రీజన్ ఏంటి అంటే ఓపెనింగ్ బ్రాకెట్కి పార్లల్గా మనం ఏం చెక్ చేసుకోవాలి? క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. దానికోసమని అలా చెప్పాను అంతే. ఓకే, రైట్. సో ఈ లోపల ఒక మెయిన్ మెథడ్ రాయాలి. లోపల మెయిన్ మెథడ్ ఎలా రాస్తాం? లోపల కర్సర్ తీసుకోండి. లోపల కర్సర్ తీసుకొని ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. ఒక ఎంటర్ ప్రెస్ చేసి మెయిన్ మెథడ్ ఎలా రాయాలో చూపిస్తాను. సో రేపటి నుంచి నేనే ప్రోగ్రామ్ రాస్తాను. ఫస్ట్ డే కాబట్టి మీ చేత రాయిస్తున్నానమ్మా. సో రేపటి నుంచి ప్రోగ్రామ్స్ అన్ని నేనే రాస్తాను. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేద్దరు. మా కర్సర్ లోపల తీసుకొని ఒక ఎంటర్ కొట్టండమ్మా. ప్లీజ్ కీప్ ద కర్సర్ ఇన్సైడ్ అండ్ ప్రెస్ ఎంటర్. రైట్. ఒక ఎంటర్ అమ్మా. ఎస్, ఫైన్. యు ఆర్ గుడ్, యు ఆర్ గుడ్. రైట్, గో విత్ ఎ మెయిన్ మెథడ్. మెయిన్ ఎలా రాస్తారమ్మా? ఎంఏఎన్ మెయిన్. ఏ కేసులో రాసినా పర్వాలేదు. యా, మెయిన్ కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్, స్పేస్ బార్. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి స్పేస్ బార్. ఎస్. సి ఆల్ ఆఫ్ యూ అందరికీ అంటే మీ సిస్టంలోనే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చూపిస్తున్నాను? రీజన్ ఏంటి అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయేమో అందుకే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మీరు ఇలా మెయిన్ ప్రెస్ చేయగానే మీకు మెయిన్ మెథడ్ రాదు. అంటే మనం ఇన్స్టాల్ చేసిన ఫస్ట్ టైం మీరు కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్ అనేది రాదమ్మా మీకు. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ టైం ఇలా ప్రెస్ చేసి ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. యూనిట్ టు ప్రెస్ ఎస్కేప్ బటన్. మీ కీబోర్డ్లో ఎస్కేప్ అనే బటన్. ఇప్పుడు మరలా కంట్రోల్ స్పేస్ కొట్టండి, మీకు వర్క్ అవుతుంది. అగైన్ ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మీకు వర్క్ అయింది. టాప్లో మిమ్మల్ని ఏమడుగుతుంది చూడండి. ద టాప్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మెయిన్ మెథడ్ కావాలా? టాప్ వన్ అమ్మా, ఇక్కడ లిస్ట్లో టాప్ వన్, ఫస్ట్ వన్. మీకు మెయిన్ మెథడ్ కావాలా అని అడుగుతుంది. ఎస్, యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ ద మెయిన్ మెథడ్. అంటే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ టైం మీకు మెయిన్ మెథడ్ రాదమ్మా. ఫస్ట్ టైం మీరు ఎస్కేప్ కొట్టుకోవాలి. రెండోసారి మీరు కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేయగానే తనంతట అదే మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది. ఓకే. సో అదే నా సిస్టంలో చూపించాను అనుకోండి, మీకు ఆ వేరియేషన్ తెలియదు. అది మీ సిస్టంలో చూపిస్తేనే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది. అందుకే మీకు చూపిస్తున్నా. ఇప్పుడు మరలా ఈ బ్రాకెట్ని కూడా నెక్స్ట్ లైన్లో పెట్టుకుందామా? సో ప్లీజ్ కీప్ దట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. ఎస్, ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్. లోపల ఒక ప్రింట్ కమాండ్ రాయండి. లోపల ప్రింట్ కమాండ్ ఎలా రాస్తున్నాం? ఎస్, ఎంటర్, ఎంటర్ ప్రెస్ చేయండి. సిస్ అవుట్, ఎస్వైఎస్ సిస్ ఓయూటి అవుట్, కంట్రోల్ స్పేస్. అవసరం లేదు, మన ఓన్గా రాయాల్సిన పని లేదు. అదే చెప్తున్నా. ఒకసారి ఎస్కేప్ బటన్, ప్లీజ్ లిషన్. మీరు ఓన్గా రాయాల్సిన పని లేదమ్మా. ఒకసారి ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి, చెప్తాను. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసి సిస్ అవుట్ అని చెప్పి టైప్ చేయండి. ఎస్వైఎస్ సిస్ ఓయూటి అవుట్, సిస్ అవుట్ అని టైప్ చేయండి. ఎస్వైఎస్ సిస్ ఓయూటి అవుట్ కలిపి రాయండి. కంట్రోల్ స్పేస్, కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే మీకు సిస్టమ్ డాట్ చూడండి టాప్లో అడుగుతుంది. ఎస్, డబుల్ క్లిక్. తనంతట అదే మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ డబుల్ కొటేషన్స్ తీసుకోండి. డబుల్ కొటేషన్స్లో సమ్ ఏదో హాయ్ అనో హలో అనో మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. యూ కెన్ టైప్ ఎనీథింగ్. ఇట్ మే బి హాయ్ ఆర్ హలో, ఎనీథింగ్. నౌ రన్ ద ప్రోగ్రామ్. సో టాప్లో చూడండి మీకు రన్ బటన్ ఎక్కడ కనిపిస్తుందమ్మా? యూ కెన్ సీ హియర్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. ఎస్, జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద రన్ బటన్. రన్ బటన్ పైన క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. దెన్ ఎస్, మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్సోల్, ఇది కన్సోల్ అమ్మా. కన్సోల్లో మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది, హలో వరల్డ్. ఓకే. సో ప్లీజ్ కమ్ బ్యాక్ టు మై స్క్రీన్. నా స్క్రీన్లోకి వచ్చాను. సి లైక్ దిస్. ఇలా మీలో ఎవరికైనా గైడెన్స్ కావాలి అనుకున్నట్టయితే 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండమ్మా. ఈ రోజు నుంచి ఎప్పుడైనా మీ ఇష్టం. ఈవెన్ ఇప్పుడు డైరెక్ట్గా క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళైనా లేదా యూట్యూబ్లో మన క్లాస్ చూసే వాళ్ళైనా
మీ ఎవరికైనా ఇన్స్టలేషన్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎనీ డే ఏ రోజైనా మీరు 10:40 అటెండ్ అవ్వచ్చు. 10:40 నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీ చేత ఇన్స్టలేషన్ అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ చేయిస్తాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ మన రోజు నేను చెప్పే ఇకపై నుంచి రేపటి నుంచి నేనే ప్రోగ్రామ్ నా సిస్టంలోనే చెప్తాను. దాన్ని మీరు మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నెక్స్ట్ డే మన 10:40 క్లాస్లో నన్ను అడిగితే ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే. నెక్స్ట్ మన డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో నేను అన్ని క్లాసెస్ పెడతాను. కోర్ జావా 16 క్లాసెస్ ఉంటాయి. ఆ 16 క్లాసెస్ నేను మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 16 క్లాసెస్ని మీకు వీలయ్యేటప్పుడు అంతా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి చూడండి, స్కిప్ చేయొద్దు. క్లాస్ అనేది ఫుల్గా చూడండి. సో క్లాస్ చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, క్లాసెస్ అనేది ఎగ్జాక్ట్గా 10 o'clock అంటే 10కి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఉన్న టైం చాలా తక్కువ కదా, 10 నుంచి 10:40, ఓన్లీ 40 minutes టైం. సో దట్స్ వై ఎగ్జాక్ట్గా 10 o'clockకి క్లాస్కి రావడానికి ట్రై చేయండి. సో రేపటి క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, ఇన్ టుమారోస్ 10 o'clock క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు క్రియేట్ ఎ మెథడ్స్ అండ్ హౌ టు క్రియేట్ ఎ వేరియబుల్స్ ఇన్ ఏ క్లాస్. ఒక క్లాస్లో మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, లేదా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఆ మెథడ్స్ని లేదా వేరియబుల్స్ని మీరు ఎక్కడి నుంచి కాల్ చేయాలమ్మా, యూనిట్ టు కాల్ ఇట్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ నుంచి మీ వేరియబుల్స్ని ఎలా కాల్ చేయాలి, లేదా మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ మనం రేపటి క్లాస్లో చూద్దాం. అండ్ వీలైతే డేటా టైప్స్ అనే ఒక క్లాస్ కూడా రేపు మనం చూద్దాం. అసలు జావాలో డేటా టైప్స్ ఏ ఉంటాయి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సో జావాలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్నే కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు, లేదా రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆబ్జెక్ట్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా, రిఫరెన్స్ అన్నా ఒకటే. సో రేపటి క్లాస్లో మనం ఆబ్జెక్ట్స్ కోసం కూడా వీలైతే మాట్లాడుకుందాం. ఓకే. సో మ్యాక్సిమం కోర్ జావాకి సంబంధించి అన్ని టాపిక్స్ మనం ఇక్కడ కవర్ చేసుకుందాం. కోర్ జావా ఈజ్ మ్యాండటరీ ఫర్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ క్యూఏ పీపుల్. అంటే ఫ్యూచర్లో మీరు డెవలప్మెంట్ వైపు వెళ్ళాలన్నా కోర్ జావా అవసరమా, క్యూఏ వైపు వెళ్ళాలన్నా మీకు కోర్ జావా అవసరం. ఇద్దరికి కూడా కామన్గా కోర్ జావా అవసరం. సో డోంట్ మిస్ ద కోర్ జావా క్లాసెస్. సో మీరు ఫ్యూచర్లో డెవలప్మెంట్ వైపు వెళ్ళాలనుకున్నా మీ ఇష్టమే, క్యూఏ వైపు వెళ్ళాలనుకున్నా మీ ఇష్టమే. బట్ ద బేసిక్ థింగ్ ఈజ్ కోర్ జావా. కోర్ జావా కంప్లీట్ అయిన తర్వాత మనం టెస్టింగ్ టూల్స్ చెప్పుకుంటాము, సిలీనియం. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఎస్క్యూఎల్. లాస్ట్లో మనం ఎస్క్యూఎల్ అనేది చెప్పుకుంటాం. టోటల్గా మనకి ఇది 1 month డ్యూరేషన్ ఉంటుంది. ఓకే. సో ఈ రోజు ఇలా క్లోజ్ చేద్దాం. సీ యూ ఆన్ టుమారో అట్ సేమ్ టైం. సో మీరు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే 10:40లో జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. బాయ్.